తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి ఒప్పందంలో భాగంగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రవాణా చేస్తుంది. సముద్రంలో బియ్యం లోడింగ్ పూర్తయిన ఓడను తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకినాడ పోర్టు వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని 103 రైస్ మిల్లుల ద్వారా సిద్ధం చేసి ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఈ బియ్యం విలువ 45 కోట్లని మంత్రి వివరించారు. सर इधर छोड़ सर थोड़ा हाथ ऊपर जाना। ప్రతి ఏటా ప్రతి పంటకి గతానికంటే ఎక్కువ పంట పండించే విధంగా మా ప్రభుత్వం పాలసీస్ అవలంబించింది. ఆ విధంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం మరి ప్యాడీ ప్రొడక్షన్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. మీకు కొన్ని ఫిగర్స్ ఇవ్వాలంటే మొన్న వానాకాలం పంటలో తెలంగాణలో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పంట పండింది. ఇప్పుడు యాసంగిలో 122 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండే సూచనలు అవపడుతున్నాయి. అంటే సంవత్సరానికి 180 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం తెలంగాణలో వరి ధాన్యం పడుతుంది. మేము లోకల్ కన్సంప్షన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి FCI ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. We are looking at various markets in Southeast Asia and Africa. దాని భాగంగా మరి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మొదటి కన్సైన్మెంట్. ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎక్స్పోర్ట్ కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది. దాంట్లో 1,00,000 మెట్రిక్ టన్లు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ 1,00,000 మెట్రిక్ టన్లో ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్స్ ఈ షిప్ లో పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ ఒప్పందానికి వచ్చిన చెప్పాలని చేస్తున్నాం. వచ్చి వాళ్ళు రైస్ శాంపుల్స్ చెక్ చేసుకున్నారు. వాళ్ళ క్వాలిటీ టీం తెలంగాణకు వచ్చి మొత్తం వెరీ క్వాలిటీ కంట్రోల్ చేసుకున్నారు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఫిలిప్పీన్స్ ప్రభుత్వంలో వారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈక్వలెంట్ గా ఇది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ షిప్ లో ఎక్స్పోర్ట్ అయ్యే ధాన్యం రైస్ బియ్యం 103 మిల్లుల్లో మిల్లింగ్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు పోతున్న బియ్యం యొక్క వాల్యూ ధర 45 కోట్లు అని చెప్పి మీకు మనం చేస్తున్నా. అంటే మా నిరంతర ప్రక్రియగా తెలంగాణలో రైతులకి మేలు జరగాలనే ఉద్దేశంతో వరి రైతులకి మేము సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆఫ్రికాలో అనేక దేశాల్లో మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తూ దాని భాగంగా ఈ ఎక్స్పోర్ట్ అని చెప్పి నేను మనం చేస్తున్నా. మీరందరూ కూడా ఎంతో శ్రమతో ఈ కవర్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.